హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. ఏప్రిల్ 3rd and 4th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మనం కరెంట్ అఫైర్స్ని 2 డేస్కి ఒకసారి చేస్తున్నామండి. సో ఒక రోజు లేట్ ఉన్నంత మాత్రాన ఏ ఆర్టికల్ మిస్ కాదు. సో 2 డేస్ కరెంట్ అఫైర్స్ ఒకసారి డిస్కస్ చేస్తే వచ్చే ఇబ్బంది ఇక్కడ ఏమీ లేదు. సో మనకి నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. పాలిటీ కోర్సు, ఎకనామిక్ కోర్సు, తెలంగాణ మూవ్మెంట్ కోర్స్ అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో మనకి మ్యాగజైన్స్ ఉన్నాయి, షార్ట్ నోట్స్ ఉన్నాయి, ఎంసీక్యూ రాయాలి. కాబట్టి సో 2 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ మనం చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ చూస్తే సో 0 hour అని చెప్పేస్తున్నది. కంపల్సరీ 2 డేస్కి ఒకసారి చేద్దాం. నెక్స్ట్ 5 and 6 కలిపి 6th రోజున చేద్దాం. సో 0 hour అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చిందండి. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో ఏప్రిల్ 3rd అంటే మనకి ఈరోజు పేపర్లో వచ్చింది. సో ఏప్రిల్ 3rd 0 hour అని చెప్పేసి 5 hours పాటు కొనసాగింది. ఇది ఒక లోక్సభ హిస్టరీ మొత్తం లోపల చూస్తే ఇది ఒక హిస్టరీ. మనకు సుమారుగా 202 ఎంపీలు మాట్లాడారు. సో ఈ గణాంకాలు అవసరం అంటే ఎగ్జామ్ దృష్ట్యా ఈ 3rd April డేట్ అవసరం లేదు, కానీ 5 hours అని చెప్పేసి కొంచెం అవర్స్ గుర్తుపెట్టుకోవాలి. 202 ఎంపీలు అయితే ఈ 0 hour లోపల వాళ్ళు ప్రసంగించారని చెప్పేసి మనకు పేపర్లో వచ్చింది. ఈ నెంబర్ కంటే ఈ 5 hours గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కదా, ఇది రాకుండా 0 hour మీద నేరుగా ప్రశ్న మన పాలిటీ సబ్జెక్ట్ లోపల ఇవ్వచ్చు. సో వాట్ ఈస్ ద 0 hour? మనకి ఈ పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్ లోపల వస్తుందండి. జనరల్లీ పార్లమెంట్ అనేది ఒక డేలో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే జనరల్లీ సో 11 AM స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ విత్ ఆల్వేస్ క్వశ్చన్ అవర్. సో మన క్వశ్చన్ అవర్ అనేది ఒక 2 రోజులు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో ఉంటుంది. సో ఒకసారి మీరు ఇది ఆన్సర్ చేయండి, ఈ 2 సందర్భాలు ఏంటని చెప్పేసి. అంటే ఒక 2 సందర్భాల్లో మనకి క్వశ్చన్ అవర్ అనేది ఉండదు, మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది. ఒకసారి అది మీరు ఆన్సర్ చేయండి. సో కంపల్సరీ ఒక డే అనేది పార్లమెంట్లో ఉభయ సభల లోపల క్వశ్చన్ అవర్తోని స్టార్ట్ అవుతుంది, ఒక 2 days మినహాయించి. రైట్, నెక్స్ట్ ఇది ఒక 1 hour మాత్రమే ఉంటుంది. సో 12 PM క్వశ్చన్ అవర్ ఈజ్ 1 hour. మనం డిస్కస్ చేద్దాం తర్వాత ఎప్పుడైనా క్వశ్చన్ అవర్ వార్తల్లో ఉన్నప్పుడు. కానీ సో 12 PM 0 hour స్టార్ట్ చేస్తాం మనం. 0 hour స్టార్ట్ చేస్తాం చెప్పి జనరల్ కండిషన్ లోపల ఇట్లనే ఉంటుంది. సో ఇది ఒక 1 PM అంటే ఒక 1 hour కంటిన్యూ అవుతుంది. 1 PM నుంచి సో 2 PM వీళ్ళు 2 గంటలకే లంచ్ అవర్ తీసుకుంటారు ఎంపీలు. సో లంచ్ అవర్ తీసుకుంటారు. 2 PM నుంచి సో 6 PM వరకు. సో రాజ్యసభ 5 PM ఎండ్ అవుతుంది. జనరల్లీ లోక్సభ 6 PM వరకు ఉంటుంది. సో ఈ 2 PM to 6 PM అనేది ఏం చేస్తాము అంటే మనం స్టార్టింగ్లో ఈ రాష్ట్రపతి పార్లమెంట్ యొక్క సెషన్ని ఆహ్వానం చేస్తాడు 85 ప్రకారము. ఎంపీలు మీరు వచ్చి మీటింగ్ పెట్టుకోమని చెప్పేసి. ఎందుకోసం అంటే ఈ 2 సెషన్స్ మధ్య 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండొద్దు, అది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి మనము సో సెషన్కి ఆహ్వానం చేస్తాం. అప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ సభ అధ్యక్షులు దీనికి అధ్యక్షత వహిస్తారు. బిజినెస్ అడ్వైజర్ కమిటీ లోపల ఒక అంశం డిస్కషన్ చేస్తారు. సో ఈ పార్లమెంట్ సెషన్ లోపల ఏ రోజు ఏ బిల్లు డిస్కషన్ చేయాలి, డిబేట్ చేయాలని చెప్పేసి ఒక ఎజెండా రూపకల్పన చేస్తారు. సో బిజినెస్ అడ్వైజర్ కమిటీ లోపల ఎజెండా రూపకల్పన చేస్తారు. ఆ ఎజెండా అనేది ప్రతిరోజు 2 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. ఇక్కడ ఎజెండా అని చెప్పేసి పిలుస్తాం. టెక్నికల్ లాంగ్వేజ్ చెప్పాలంటే బిజినెస్ ఆఫ్ ది హౌస్. సో బిజినెస్ ఆఫ్ ది హౌస్. బిజినెస్ ఆఫ్ ది హౌస్ అంటే వ్యాపారం కాదు ఇక్కడ. సో ఆ రోజు మనకి సభ అనేది ఏం డిబేట్ చేయాలనో, ఏం ఓటింగ్ చేయాలనో ఎజెండా ఉంటుంది కదా. సో దాన్ని మనం 2 PM నుంచి ఫాలో అవుతాం. ఇది జనరల్ కండిషన్ లోపల నేను చెప్తున్నా ఇక్కడ. సో క్వశ్చన్ అవర్ అనేది సభ రూల్స్లో ఉన్నది. 1 hour మాత్రమే ఉంటుంది. 1 hour మాత్రమే ఉంటుంది 11 AM నుంచి 12 PM. సో 0 hour అంటే ఏంటిదంటే 0 hour అంటే ఏంటిదంటే రాజ్యాంగంలో లేదు, చట్టము చేయలేదు, సభ రూల్స్లో సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో కూడా లేదు. ఇది ఒక పార్లమెంటరీ యొక్క నూతన సృష్టి. అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఏ పార్లమెంట్లో లేదు, మన ఇండియాలో మినహాయిస్తే. 1962లో వచ్చింది. ఇట్ ఈజ్ ఓన్లీ కన్వెన్షన్, ఒక సాంప్రదాయం మాత్రమే. 62లో మనకి స్టార్ట్ అయిందండి.
ఎందుకోసం వస్తుంది అంటే ఇక్కడ మీకు పబ్లిక్ ఇంపార్టెన్స్ దృష్ట్యా, సో ప్రజా ప్రాముఖ్యత అన్న విషయం అనేది అప్పటికప్పుడు ఎటువంటి నోటీస్ లేకుండా మనము దాన్ని రేజ్ చేయవచ్చు. దానికోసం అని చెప్పేసి 1962లో మనకి సో ఒక 10 years తర్వాత మనకు సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 0 hour అనేది 1 hour కాదు, జనరల్ కండిషన్ లోపల 1 hour ఉంటుంది జనరల్ కండిషన్లో. అయితే 0 hour అనేది 1 hour ఉంటుందంటే ఎస్ ఆర్ నో 2 ఆన్సర్స్ వస్తాయి. జనరల్ లోపల ఎస్, పర్టికులర్లీ టెక్నికల్ చెప్పాలంటే 0 hour యొక్క కాలం ఎంత అని చెప్పేసి చూస్తే మనకి సో క్వశ్చన్ అవర్ ఉంది కదా, ఈ క్వశ్చన్ అవర్ అండ్ ఈ బిజినెస్ ఆఫ్ ది హౌస్ ఈ మధ్యలో ఉన్న సమయం మొత్తం మనము 0 hourగా తీసుకుంటాము. జనరల్లీ 1 hour ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ ఇంపార్టెన్స్ దృష్ట్యా ఎక్కువ అంశాలు రేజ్ చేస్తే 1 hour కాస్త 2 hour, 2 hour కాస్త 3 hour, 3 కాస్త 4, 4 hours కాస్త 5 hours అయింది. అది మనకి లోక్సభ హిస్టరీ మొత్తం లోపల April 3rd అనేది ఒక రికార్డుగా నిలిచిపోయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 0 hour రాజ్యాంగంలో ఉన్నదా? నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నాట్ మేడ్ బై లా, చట్టము చేయలేదు. నాట్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, అంటే ప్రతి సభ అనేది సజావుగా కండక్ట్ చేయాలని చెప్పేసి కొన్ని రూల్స్ రూపొందించుకుంటుంది. ఆ రూల్స్లో కూడా మనకి మెన్షన్ చేయలేదు 0 hourని. నెక్స్ట్ ఇది పార్లమెంటరీ యొక్క నూతన సృష్టి, ఇన్నోవేషన్, నవకల్పన అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 0 hour మీన్స్ నాట్ అవర్ అని చెప్పేసి చూసుకోవాలి. వాట్ ఈస్ ద 0 hour? టెక్నికల్ డెఫినేషన్ ఏంటి? యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనము జనరల్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఏంటి? క్వశ్చన్ అవర్ను బిజినెస్ ఆఫ్ ది హౌస్, ఆ రోజు ఎజెండా స్టార్ట్ అయ్యే మధ్య సమయం, ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ బిట్వీన్ ది క్వశ్చన్ అవర్ అండ్ బిజినెస్ ఆఫ్ ది హౌస్, దీన్ని మనం 0 hourగా పిలుస్తాం. ఇది మీకైతే వార్తల్లో వచ్చింది. దీనికి ఎటువంటి ప్రియర్ నోటీస్ అవసరం లేదు. కానీ జనరల్లీ సభ అధ్యక్షులకి ఆ రోజు వెళ్ళినాక ఇన్ఫ్యాక్ట్ నోటీస్ ఇస్తారన్నట్టు, మేము ఇది రేజ్ చేస్తాము, నాకు అవకాశం ఇవ్వు అని చెప్పేసి. సో ఇది ఒక మంచి పరిణామం అండి. ఒక పబ్లిక్ ఇంపార్టెన్స్ విషయం అని చెప్పేసి ఒక 5 hours డిస్కషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఈ వక్ఫ్ బిల్లు లోక్సభ అండ్ రాజ్యసభ 2 సభలు ఆమోదించినాయి. సో బంతి రాష్ట్రపతి కోర్టులో పడిపోయింది. రాష్ట్రపతి ఆల్మోస్ట్ ఆమోదిస్తారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ. సో మనం డిస్కస్ చేద్దాము సండే రోజు. సో నేను కొంచెము వర్క్ మీద హైదరాబాద్ పోవాల్సి ఉంది, ఇదే రోజు పోతున్నా నైటు. సో మన కోసం మీన్స్ మన హనీ జేఎస్ అకాడమీని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఈ పాలిటీ, ఎకనమీ, తెలంగాణ ఉద్యమము, కరెంట్ అఫైర్స్ ఇవి మనకు రన్ అవుతున్నాయి కదా. ఎస్ఎన్టీ May 1st స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనకు సొసైటీ కావాలండి. ఇది ఆల్మోస్ట్ మనకు ఫ్యాకల్టీ అనేది ఓకే కావడం జరిగింది. April 10th స్టార్ట్ అవుతుంది. నేను పేరు రివీల్ చేయగానే మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, సో హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో బోధిస్తున్నారు. సో వాళ్ళు మనకి సేవలు అందిస్తారు. నెక్స్ట్ ఇంగ్లీషు, జాగ్రఫీ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్, ఈ 3ంటికి మనము ప్లాన్ చేస్తున్నాము. అయితే ఇక్కడ రేపు నేను వెళ్ళి సో దాన్ని ఫైనల్ చేసుకుంటా. ఏంటి అంటే ఈ రీజనింగ్ మెంటల్ అబిలిటీ ఉంది మీకు. SIPC వాళ్ళకి చూస్తే కొంచెం స్పెసిఫిక్గా వాళ్ళు ఫోకస్ చేయాలి. SIలో 200 మార్క్స్ ఉంది. మన గ్రూప్ 2 లోపల 25 మార్క్స్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 25. అంటే GS ఎగ్జామ్లో ఉన్న ప్రతిదీ, ఇక TGPSC, APPSC, GS ఎగ్జామ్లో మీకు 20 మార్క్స్ వరకు వస్తుంది మినిమం. అయితే 20-30 ఎంత రావచ్చు. సో మనం ఇక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ క్లాసులు చెప్పలేము మనం. సో ఏదైనా ఒకటని చెప్పేసి పోల్ చేస్తే మీరు గ్రూప్ 2కే ఎక్కువ ఇచ్చారు. సో కాబట్టి మనం 20 మార్క్స్కే ప్లాన్ చేస్తున్నాం. సో 20 మార్క్స్కే ప్లాన్ చేసి మనము దీన్నే SIకి PCకి అని చెప్పేసి కొనుక్కోమని నేను మోసం చేయను. దిస్ ఈజ్ నాట్ బిజినెస్. సో మోసం ఎందుకు మనం ఉన్నది చెప్దాము. ఇట్ ఈస్ ఓన్లీ GS పర్పస్ 25 మార్క్స్కే పనికి వస్తుంది. ఇది నేను ప్లాన్ చేస్తున్నా. మీరు ఇచ్చిన పోల్ ప్రకారం నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ది టాప్ ఫ్యాకల్టీ. సో చాలా ఇన్స్టిట్యూషన్లో బోధిస్తున్న ఫ్యాకల్టీ మనం తీసుకొస్తాం. సో మోసం ఎందుకు, మనం ఉన్నది చెప్తాము. కంప్లీట్గా మనకి గ్రూప్ 2 పర్పస్ 25 మార్క్స్ ఏ సిలబస్లో ఉందో దానికోసమే మనము ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంగ్లీష్కి అయితే మేము చెప్పలేదు, ఇంకా అన్ని ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ లేని ఎగ్జామ్ ఏముంది, గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్న ఇంగ్లీష్తో సహా అన్నిటికీ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎకనామీ ఆర్టికల్ చూద్దాం. సో GI ట్యాగ్ మనకి వార్తల్లో వచ్చింది కదా, తెలంగాణ విషయంలో డిస్కస్ చేద్దాం మనము. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు
ఒక కేరళలో గిరిజన హ్యాండీక్రాఫ్ట్కి వచ్చింది. సో ఈ చేతి ఉత్పత్తులు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో చేతి వృత్తుల్లో కేరళలో గిరిజన వాళ్ళకి రావడం వెరీ ఫస్ట్ టైం. సో అది కన్న డిప్పయ్య అని చెప్పేసి పిలుస్తాం. సో కన్న డిప్పయ్య, ఈ కన్న డిప్పయ్య ఏంటని చెప్పేసి చూస్తే ఒక మ్యాట్ అండి, ఒక చాప ఇది. సో ఇది హ్యాండ్ మేడ్ మ్యాట్ ఇది. సో వెరీ ఫస్ట్ టైం మనకు ఈ హ్యాండీక్రాఫ్ట్కి వచ్చింది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇన్ ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్. కాబట్టి ఈ కన్న డిప్పయ్య మనం కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ఎగ్జామ్లన్నీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో కేరళలో మనకి జిఐ ట్యాగ్ అని చెప్పేసి ఏంటి, కన్న డిప్పయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎకనామిక్ కిందకి వస్తుందండి. సో మనకి WTO పాఠం లోపల వస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సిలబస్లో ఉంది కదా, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్, అందులో వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ చూద్దాం. ఇందులో సో చాస్టే అని చెప్పేసి ఒక పరికరం వార్తల్లో వచ్చింది. మనము చాలాసార్లు డిస్కస్ చేసినాం చాస్టే అంటే. ఇదేంది, ఫస్ట్ ఈ చంద్రయాన్ 3లో ఒక పెలోడ్, ఇది ఒక పెలోడ్. మనకి పెలోడ్ మీన్స్ ఉపగ్రహం తీసుకెళ్ళేది, ఏదైనా మనకి రాకెట్ తీసుకెళ్ళేది మనకి పెలోడ్గా పిలుస్తాం కదా. సో చంద్రయాన్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంటల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే చంద్రుని యొక్క టెంపరేచర్ని ఇది ఆవిష్కరణ చేస్తుందండి. చంద్రయాన్ 3లో ఇది ఒక పెలోడ్గా మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, జనరల్లీ మనము ఈ టెంపరేచర్ని కొలిచేది సో భూమి లోపలికి ఒక పరికరాన్ని చొప్పించి మనం ఎప్పుడూ కొలవలేదు. వెరీ ఫస్ట్ టైం ఒక ఖగోళ వస్తువు అంటే ఇక్కడ మనకు మూన్ అని చెప్పేసి వస్తుంది. ఈ మూన్ అనే ఖగోళ వస్తువు ఏదైతే ఉందో, ఈ ఖగోళ వస్తువు యొక్క ఉపరితలం లోపలికి ఒక పరికరాన్ని మనం చొప్పించి టెంపరేచర్ని వెరీ ఫస్ట్ టైం కొలుస్తున్నాం. సో అదే చాస్టే పరికరం అండి. ఈ పరికరం వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ TGPSC APPSC మెయిన్స్లో మీకు 75 మార్క్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ డెప్త్గా వస్తుంది. ఎలా వస్తుంది, TGPSC వాళ్ళు GS పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాస్టే అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 యొక్క పిలోడ్ ఇది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఒక ఖగోళ వస్తువు యొక్క ఉపరితలం లోనికి చొచ్చుకపోయి టెంపరేచర్ని వెరీ ఫస్ట్ టైం ఇది మెజర్ చేసింది. అదే APPSC గ్రూప్ 2 మెయిన్ చూస్తే ఈ చాస్టే అనేది ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు. సో మనకి ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఫ్రమ్ అహ్మదాబాద్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ ఫ్రమ్ అహ్మదాబాద్. దీంతోపాటు ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకి త్రివండం లోపల ఉంది కదా, దాని యొక్క స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ. సో ఇది త్రివండం లోపల ఉంటుంది. సో కేరళ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇవి రెండు కంపల్సరీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, సో స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ, ఇవి రెండు సంయుక్తంగా చాస్టే అనే పరికరం తయారు చేయడం జరిగింది. ఇంతకంటే డెప్త్గా మీకు రాదండి. ఎందుకు వార్తల్లో వచ్చింది, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఇట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. ఏంటి మనకి వార్తల్లో ఉంది అంటే, సో జూవిన్ పోర్టల్ మనము COVID-19 టైంలో కోవిన్ చూసి ఉన్నాం. ఇటీవల యూవిన్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇవన్నీ వ్యాక్సిన్స్ కోసం అని చెప్పేసి. సో కోవిన్ పోర్టల్ మనకి కోవిడ్ వ్యాక్సిన్ సమాచారాన్ని అందిస్తుంది. యూవిన్ అనేది మనకి యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, అందరికీ టీకా అని చెప్పేసి పిలుస్తాం కదా, అది అందిస్తుంది. మనకి జూవిన్ అని చెప్పేసి ఇది ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు రూపొందించారు ఈ పోర్టల్ని. ఎందుకోసం అంటే ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఈ కుక్క కాటుకు మనం వేస్తాం కదా, సో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ లేదా యాంటీ వీనమ్ వ్యాక్సిన్ అని చెప్పేసి పాము కాటుకు వేస్తాం. సో ఆ రెండింటి యొక్క వ్యాక్సిన్ల లభ్యత కావచ్చు, సమాచారం కావచ్చు, మనకి రియల్ టైంలో ట్రాక్ చేస్తుంది అన్నట్టు. అదే జూవిన్ పోర్టల్. జస్ట్ లైక్ దట్ కోవిన్ పోర్టల్, కోవిడ్ వ్యాక్సిన్, యూవిన్ పోర్టల్, యూనివర్సల్ వ్యాక్సిన్ మనకి గర్భిణులకి పిల్లలకి ఫ్రీగా అందిస్తాం మనం ఈ అంగన్వాడీ సెంటర్ లోపల. సో అది యూవిన్ పోర్టల్ అనేది చెప్తాం. అట్లనే మనకి జూవిన్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యాంటీ రేబీస్, యాంటీ స్నేక్ బైట్, వీనమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దానికోసమని ఈ జూవిన్ పోర్టల్ని రూపొందించారు. గుర్తుపెట్టుకోవాలి, జూవిన్ పోర్టల్ వచ్చేసి ఏంటి అంటే, సో ఈ యాంటీ రేబీస్, యాంటీ స్నేక్ వీనమ్ కోసము అంటే రియల్ టైమ్ ట్రాక్ చేస్తుందండి. సో నెక్స్ట్ తర్వాత మనకు సో ఈ డిఫెన్స్ ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో లేవు అండి. సో నెక్స్ట్ పర్యావరణ అంశాలు. సో మనం May 1కి
సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 75 మార్క్స్ ఏదైతే ఉందో దానికి స్టార్ట్ చేస్తాం. కంప్లీట్గా కనీసము తక్కువ హీనపక్షం లోపల మనము రియల్ గోల్ పెట్టుకోవాలి. 60 మార్క్స్ వచ్చేలా ప్లాన్ చేస్తాం. కనీసం 60 మార్క్స్, ఇంకా ఎక్కువ వస్తే బోనస్ అది. రైట్, ఇప్పుడు 2024 and 25 డాటా వచ్చిందండి. ఇంకా మీకు March 31 అయిందంటే మనకు చాలా డాటా వస్తుంది అన్నట్టు. సో మనం డిస్కస్ చేసినాం, మన GST అని చెప్పేసి డిస్కస్ చేసినాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ డిస్కస్ చేసినాం. అట్లనే ఇప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి డాటా వచ్చింది. అంటే 24-25 ఇయర్లో ఎంత యాడ్ అయింది అంటే సో 25 గిగావాట్స్ అండి. ఇది ఒక్క ఇయర్లో యాడ్ అయిన దాంట్లో రికార్డ్. ఇది లాస్ట్ ఇయర్ 23-24లో 18.75 అని చెప్పేసి యాడ్ అయింది. ఇదే రికార్డు ఇప్పుడు దీన్ని బీట్ చేస్తూ మరొక రికార్డ్ వచ్చింది. సో కాబట్టి ఎగ్జామ్లో ఈజీగా ప్రశ్న వస్తుంది. హైయెస్ట్ రికార్డు కాబట్టి, ఆల్ టైమ్ రికార్డు కాబట్టి 2024-25లో రెన్యూవబుల్ ఎనర్జీ అనేది 25 గిగావాట్స్ వచ్చింది. 25 గిగావాట్స్ బాగా ఫోకస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి 25 గిగావాట్స్ అని చెప్పేసి. రైట్, అచ్చా మళ్ళీ ఇందులో చూస్తే ఓన్లీ సోలార్ ఎనర్జీ అనేది 21 గిగావాట్స్ అండి. సో ఓన్లీ 25లో అవుట్ ఆఫ్ 25లో సోలార్ పవర్ అనేది ఎంత అంటే సో 21 అని చెప్పేసి పిలుస్తాం. ఇది కూడా ఒక ఇయర్ లోపల ఇది అత్యధికం అండి. అయితే ఈ 21తోని ఈ సోలార్ పవర్ అనేది 100 గిగావాట్స్ని రీచ్ అయిపోయింది. సో ఇది ఇంకా రికార్డు మనకి. దీంతో ప్రపంచం లోపల ఈ సోలార్ పవర్ జనరేషన్లో మన ఇండియా వచ్చేసి 4th ర్యాంక్కి చేరింది. సో 4th ర్యాంక్ అని చెప్పేసి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి సోలార్ పవర్ విషయం లోపల. 25 గిగావాట్స్ 1 ఇయర్లో ఆల్ టైమ్ రికార్డ్స్. సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు. అందులో సోలార్ మాత్రం 21 గిగావాట్స్, ఇది 100 గిగావాట్స్ని అచీవ్మెంట్ అయిపోయింది మొత్తం చూస్తే. నెక్స్ట్ అండి ఇంకొకటి పర్యావరణ అంశం మనకి వార్తల్లో వచ్చింది. సో బాకు, ఇన్ఫ్యాక్ట్ ఈ తమన్నా సినిమా ఉంటుంది కదా దయ్యము అని చెప్పేసి, ఆ బాకు కాదు ఇది, అజర్బైజాన్లో ఉన్న బాకు. సో బాకు టు అంటే బాకు నుండి బెలెం వరకు, సో బాకు టు బెలెం రోడ్ మ్యాప్ అని చెప్పేసి దీన్ని మనము సో ఆమోదించుకున్నాం. బాకు టు బెలెం రోడ్ మ్యాప్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. వై? బికాస్ మీకు ఈ క్లైమేట్ చేంజెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో కొన్ని మెజర్స్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో మనం ఫండింగ్ అవసరం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. సో అటువంటి ఫండింగ్ మనకి ఈ క్లైమేట్ చేంజెస్ యొక్క మనకు అడ్వర్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రతికూల ప్రభావాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలంటే డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్ లేదు. సో ఫండింగ్ కోసం అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. అటువంటిది మరొక ఫండ్ వచ్చింది బాకు. ఇది అజర్బైజాన్లో ఉంటుంది. సో COP29 కండక్ట్ చేసింది నెక్స్ట్ ఇయర్లో. సో ఈ 2024లో అండి. సో 25 ఇయర్లో మనకి బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది COP30ని. బ్రెజిల్లో ఉన్న బేలం అని చెప్పేసి పిలుస్తాం. సో బాకు నుంచి బెలంకి పోయేలోపు మనము సో ఒక లక్ష్యం అనేది ఆమోదించుకోవాలి. అదేంటి అంటే 2035 నాటికి ఒక ఇయర్లో 1.3 ట్రిలియన్స్, సో 1.3 ట్రిలియన్స్ వచ్చేసి సమీకరణ చేయాలన్నట. 1 ఇయర్ లోపల ఈ లక్ష్యాన్ని మనం అచీవ్మెంట్ కావాలన్నట, అన్ని దేశాలు ఒప్పుకోవాలన్నట. సో ఈ 1.3 ట్రిలియన్స్ ఎవరి కోసం అంటే డెవలపింగ్ నేషన్ కోసం చెప్పేసి ఉపయోగిస్తారు. మరి దీన్ని ఎవరు సమకూర్చాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ సమకూర్చాలి. ఎందుకోసం అంటే ఈ క్లైమేట్ చేంజెస్ అనేది వాటి వల్లనే వచ్చింది కాబట్టి. ఎక్కువ ఇండస్ట్రియల్ వైపు వెళ్ళారు వాళ్ళు, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోయినాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్కి దారితీసింది. సో వాళ్ళు కారణం కాబట్టి వాళ్ళు పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ ఒక ఇయర్కి 1.3 ట్రిలియన్ చొప్పున ఫండింగ్ ఇవ్వాలి డెవలపింగ్ నేషన్కి. సో దానికోసం అని చెప్పేసి ఈ బాకు నుంచి బేలం వరకు అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ మనము రూపొందించినామండి. సో నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ వార్తల్లో ఉంది. సో మనకి వక్ఫ్ బిల్ అని చెప్పేసి ఉంది కదా, అది డిస్కస్ చేద్దాము సండే కంప్లీట్గా. సో వాట్ ఈస్ ద వక్ఫ్ అంటే ఏంటి, ఈ 1995 చట్టానికి ఈ 25 బిల్లుకి తేడా ఏంటి, సో ముస్లింల యొక్క ఆందోళన ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాదన ఏంటి, మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఒక టేబుల్ ఫార్మాట్లో వస్తుందండి ఈజీగా. సో మనకి ఆల్రెడీ PSR వెబ్సైట్ లోపల ఇవ్వడం జరిగింది టేబుల్.
ది బెస్ట్ సోర్స్ ఫర్ బిల్స్, రైట్, పిఆర్ఎస్ అని చెప్పేసి పిలుస్తాం, రైట్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ అఫైర్స్ మీకు అమెరికా వార్తల్లో ఉన్నదండి. సో అమెరికాలో మీకు అమెరికా అధ్యక్షుడు తుంటరి ట్రంప్ ఉండు కదా, సో అతను పరస్పర సుంకాలు అని చెప్పేసి విధిస్తున్నాడు. సో ఇంగ్లీష్ లోపల మనము రెసిప్రోకల్ టారిఫ్గా పిలుస్తాం. సో రెసిప్రోకల్ టారిఫ్గా పిలుస్తామండి. సో రెసిప్రోకల్ టారిఫ్, పరస్పర సుంకం అంటే నువ్వు సుంకం విధిస్తే నేను సుంకం విధిస్తా, సుంకానికి సుంకము. సో అదే రెసిప్రోకల్ టారిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి అంతకుముందు వేరే పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ సుంకాలు విధించలేదు. సో ఏప్రిల్ 2 సో ఆ పాలసీకి విమోచనం చేసిండు. కాబట్టి ఏప్రిల్ 2 మనము లిబరేషన్ డేగా పిలుస్తాం. ఎవరు, మనం కాదు, అమెరికా వాళ్ళు పిలుస్తాం. సో లిబరేషన్ డేగా పిలుస్తాం, విమోచన దినం అని చెప్పేసి. అంటే సో ఈ అధిక సుంకాల వైపు అమెరికా కూడా వెళ్ళింది. అయితే ఈ రెసిప్రోకల్ అంటే మనం సుంకం విధిస్తే వాళ్ళు మనమే సుంకం విధిస్తారు. అమెరికా పెద్దన్న పాత్ర పోషించి సుంకం మీన్స్ టారిఫ్, డ్యూటీ అనేది విధించలేదు. ఇప్పుడు పెద్దన్న లేదు, ఏం లేదు. సో అమెరికా ఓన్లీ ఫర్ అమెరికాస్ అనే పాలసీ ట్రంప్ ఫాలో అవుతుంది. కాబట్టి సో మొత్తం మీద మనకు సుంకాలు అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. అందులో మినిమం సో బేసిక్ టారిఫ్ చూస్తే, మినిమం టారిఫ్ చూస్తే 10% ఉన్నది. ఇది ఈ యూకే లాంటి కంట్రీస్ మీద విధిస్తున్నాడు. సో ఇండియాలో చూస్తే 27 కాదు 26 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు మనకు సరిపోతాయి. బేసిక్ ఎంత, ఇండియాలో ఎంత సరిపోతుంది. చైనా 54 అని చెప్పేసి సంథింగ్ ఎంత ఉంది, మనకు అంతగా అవసరం లేదు. సో రెసిప్రోకల్ టారిఫ్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్ వర్డ్స్ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి సో మీరు యూపీఎస్ కోసం కూడా మన కరెంట్ అఫైర్స్ బేసిక్గా ఉపయోగించుకోవచ్చు. May 25 యూపీఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో అందులో మనకు క్వశ్చన్స్ కవర్ అవుతాయి కంపల్సరీ. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తే కవర్ అవుతాయి, రాకుంటే కవర్ కావు. నెక్స్ట్ బుక్స్ అండి. మన ఎల్బి శాస్త్రి వెరీ ఫేమస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఎల్బి శాస్త్రి పుస్తకం కాబట్టి ఎగ్జామ్లో ఈజీగా వస్తుంది. సంజీవ్ చోప్రా అని చెప్పేసి పుస్తకం రాసిండు, ద గ్రేట్ కన్సిలియేటర్. సో పుస్తకం పేరు ది గ్రేట్ కన్సిలియేటర్ అంటే తెలుగులో సో సయోధ్య అని చెప్పేసి పిలుస్తాం. ది గ్రేట్ కన్సిలియేటర్ అని చెప్పేసి మన ఎల్బి శాస్త్రి మీద పుస్తకాన్ని సంజీవ్ చోప్రా రాయడం జరిగింది. సంజీవ్ చోప్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవార్డ్స్ అండి. సో నేషనల్ యూత్ అవార్డ్ 2025 జాతీయ యువజన అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. ఈ అవార్డు ఆకర్షు ష్రాఫ్కి వచ్చింది. సో ఆకర్షు ష్రాఫ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో జాతీయ యువజన అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వచ్చిందంటే ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి చాలా ఎఫర్ట్ పెట్టాడు, అందుకే అవార్డు వచ్చింది. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రిపోర్ట్స్ అండి. సో నెట్వర్క్, ఇది వెరీ ఫేమస్ రిపోర్ట్, టీజీపీఎస్సీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. సో రెడీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ మీన్స్ ఆ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగిస్తుంది గవర్నెన్స్ లోపల, దాన్ని బట్టి మనం ర్యాంక్ ఇస్తాం. దీన్ని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి సో యుఎన్ఓ అనుబంధ సంస్థ UNCTAD అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఎవ్రీ ఇయర్. 2024లో ఇండియా ర్యాంక్ 49 ఉండే, 25లో 36కి ఎగబాకింది. సో మంచి రికార్డ్ కాబట్టి ఎగ్జామ్లో ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆల్వేస్ USA, సెకండ్ వచ్చేసి సింగపూర్ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ ఫిన్లాండ్, బట్ అంతగా మనకి అవసరమైతే లేదు. సో 36 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియా ర్యాంక్ నెట్వర్క్ రెడీనెస్ రిపోర్ట్ లోపల. తెలంగాణ వస్తే మీరు పేపర్లో చూసి ఉంటారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో మనం డిస్కస్ చేసినాము 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి, అప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటాం పార్లమెంట్ చట్టం చేసుకొని. సో దాని యొక్క 400 ఎకరాల భూమి అయితే ఉందో అది డిస్ప్యూట్ అయి కూర్చున్నది. సో మన ప్రభుత్వము దాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ TGIICకి. సో దాన్ని సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించింది. సో అది ఎక్కడ ఉంది, మనకి గచ్చిబౌల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకంటే ఎక్కువ మనకి సమాచారం ఏమీ లేదు. సో దీని మీద మంత్రివర్గ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన
డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అని చెప్పేసి, నెక్స్ట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అని చెప్పేసి, ఇంకొకరేమో ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి, ముగ్గురు దీనిలో సభ్యులుగా ఉండడం జరిగింది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి వెరీ ఫేమస్ మన తెలంగాణ ఉద్యమంలో వస్తుంది. నెక్స్ట్ అండి, వరంగల్ చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది వెరీ ఫేమస్ తెలంగాణ వాళ్ళకి. సో వరంగల్ చపాటా మిర్చి అని చెప్పేసి పిలుస్తాం. 2022లో అనుకుంటే మొత్తం మీద. సో ఎవరు అంటే వరంగల్ జిల్లా లోపల తిమ్మంపేట. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి, తిమ్మంపేట. ప్రశ్న డెప్త్గా వస్తుంది కాబట్టి మనం అనుకున్నది రాదండి. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు ఉత్పత్తిదారుల సంఘం అని చెప్పేసి అప్లై చేసింది. దీంతోపాటు మీకు మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్న మల్యాల లోపల ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విద్యాలయం కూడా అప్లై చేసింది. సో మనకి తిమ్మంపేటలో ఉన్న FPO రైతు ఉత్పత్తిదారుల సంఘం అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఈ మల్యాల ప్రాంతంలో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ, ఇవి అప్లై చేస్తే మనకి మంజూరు అయిపోయింది. సో తెలంగాణ లోపల ఈ వరంగల్ చపాటా మిర్చి ఉంది కదా, ఇది 18th GI ట్యాగ్. 18th ఇండియా లోపల 984 అని చెప్పేసి పిలుస్తాం. సో లాస్ట్ ఇయర్లో మనకి ఈ లక్క గాజులు అది 17th అని చెప్పేసి పిలుస్తాం. 22ndలో తాండూరు కందులు అని చెప్పేసి అది 16 అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ది మనకి పోచంపల్లి చీర అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ది మనకు. సో ఇది చాలా ఎర్రగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఎర్రగా తక్కువ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఫలితంగా మనం ఎక్కువ చట్నీకి ఉపయోగిస్తాం మనం. సో ఊరగాయ కోసం చెప్పేసి ఉపయోగిస్తాం. ఈ ఎరుపుదనం కారణంగా మనము వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల లోపల సో కలరింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తాం, న్యాచురల్ కలరింగ్గా ఉపయోగిస్తాం ఎరుపు రంగుని. తెలంగాణ కంటే ఇంత మీకు ఎక్కువ లేవు. సో ఏపీ చూస్తే ఆపరేషన్ గరుడ అండ్ నవోదయ 2.0 రెండు మీకు వార్తల్లో ఉన్నాయి. ఆపరేషన్ గరుడ అంటే సో ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంటూ ఆపరేషన్ చేస్తున్నారు. అది ఆపరేషన్ గరుడ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నవోదయ 2.0 అండి. సో నవోదయ 2.0 అంటే ఈ ఏపీ రాష్ట్రాన్ని సారా లేకుండా రాష్ట్రం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని, సో ఏపీ వద్దు పో చిన్ని పో, ఓకే రైట్, అంటే సార్ రహిత రాష్ట్రంగా ఏపీని చేస్తారట నవోదయ 2.0 అని చెప్పేసి. నెక్స్ట్ ఈ జలహారతి, సో అమరావతి జలహారతి కార్పొరేషన్ అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. సో ఏంటి అంటే మీకు ఈ పోలవరమును దాంతోపాటు ఈ బండక చెర్ల రెండింటిని ఇంటర్లింకింగ్ చేసే దానికి ఫండింగ్ అవసరం ఉంటుంది కదా, ఫండింగ్ కోసం అని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్గా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే దానికోసం మాత్రమే ఫండింగ్ని సమకూర్చుకుంటుంది. సో ఇది 2013 కంపెనీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేసిండు. ఇట్ ఈస్ ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ ఫర్ దేనికోసము ఈ పోలవరమును బండక చెర్ల లింకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. స్పెషల్ పర్పస్ వెహికల్ అండర్ స్టేట్ గవర్నమెంట్ కంపెనీ యాక్ట్ 2013 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ అనకపల్లి లోపల లారస్ ల్యాబ్స్ అనేది సో బల్క్ డ్రగ్స్ యూనిట్ని ఏర్పాటు చేస్తుంది. సో బల్క్ డ్రగ్స్ యూనిట్ అనకపల్లి లోపల ఎవరు, లారస్ ల్యాబ్స్ అని చెప్పేసి. ఇది April 3rd 4th కరెంట్ అఫైర్స్. సో మనం మళ్ళీ 6th కలుద్దాం. సో 6th 5 and 6 అండి. ఒక రోజు ఆలస్యం వల్ల ఇబ్బంది లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆర్టికల్స్ అనేవి చాలా ముందుంటాయి వాస్తవంగా. సో మనం ఇప్పుడు 3rd 4th అయిపోయింది. ఇవే ఆర్టికల్స్ చాలా సైడ్స్ లోపల, చాలా నోట్స్ లోపల మీకు రేపు ఎల్లుండి వస్తాయి. కొన్నిసార్లు వారం తర్వాత వస్తుంది కొన్నిసార్లు. అంటే నాకు కొంతమంది పంపిస్తే తెలిసింది, మనం ఏం చూడలేదు. సో కాబట్టి మీరు ఇబ్బంది పడవద్దు. అంటే ఒక రోజు వెనుక ఉన్నంత మాత్రాన డేట్ వెనుక ఉంటుంది, ఆర్టికల్స్ విషయంలో ఇబ్బంది లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం 3rd 4th అని చెప్పేసి హెడ్డింగ్ పెడుతున్నాం కదా, కొన్నిటికి డేట్స్ అవసరం ఉంటుంది పర్టికులర్గా. వాటికి డేట్స్ మనం మెన్షన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లిబరేషన్ డే అని చెప్పేసి April 3rd, అది డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. April 3rd 0 hour 5 hours అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. 202 ఎంపీలు మాట్లాడిండ్రు. అటువంటి డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఫాలో కండి. మనం ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది చేయలేదు కరెంట్ అఫైర్స్ విషయం లోపల, ఎప్పుడు చేయము కూడా. మళ్ళీ మీకు 15 రోజుల తర్వాత MCQ ఇస్తున్నాం మనం. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోజు క్లాస్ వింటుండే కదా, దానిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
అంటే ఎంతవరకు మీకు నేర్చుకున్న అంశాలు అవగాహన అయిందని చెప్పేసి. సో త్వరలో మనము ఒక మే లేదా జూన్ మాసం నాటికి కంప్లీట్గా అన్ని వీడియోస్ గ్రూప్ టీకి సంబంధించిన అన్ని క్లాసెస్ మన యాప్లో అందుబాటులో ఉంటాయి కంపల్సరీ. ఇక్కడ మనం కాకుండా పాలిటీ, ఎకనమీ, తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో ఈ 3 కాకుండా, కరెంట్ అఫైర్స్ కాకుండా మిగతా ఫ్యాకల్టీ అందరూ వెల్ నోన్ వాళ్ళే ఉంటారు. ఇంకా చెప్పాలంటే టాప్ ఇన్స్టిట్యూషన్లో మీ హైదరాబాద్లో తెలిస్తే టాప్ అంటే 1, 2, 3 అని చెప్పేసి తెలుస్తుంది, అందులో బోధించే వాళ్ళే చెప్తారు. కాబట్టి మీరు దూర ప్రాంతాలకు పోకుండా, ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా ఎకనామికల్లీ ఇబ్బంది అయితే గిట్ట మన కోర్స్ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రైసే ఉంటుంది. వాళ్ళు ఎంత టాప్ ఫ్యాకల్టీ అయినా నేను డబ్బులు ఎంత ఎక్కువ ఇచ్చినప్పటికీ మీకు మాత్రం తక్కువ ప్రైస్కే ఇస్తాం. సో ఇది మెయిన్గా ఆస్పిరెంట్స్ బాగుండాలనే కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేసినాం కాబట్టి సో ఇక్కడ మీకు ఏదైతే మంచిగా ఉపయోగపడుతుందో వాళ్ళని తీసుకొస్తాం, మనం ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.